ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సూత్రం ఏంటంటే, అలాగే NMNF నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద కూడా ప్రకృతి వ్యవసాయంలో మనం కొన్ని గ్రామాలను అదనంగా తీసుకున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు KAP ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అనేది మన మండల లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయాక గ్రామ స్థాయి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకుంటాం. అది కూడా అయిపోయాక మహిళా సంఘాలతో వివో ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి SHG గ్రూప్స్ తోటి డోర్ టు డోర్ సర్వే చేసి ఆ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఆర్లో ప్రకృతి వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు, పార్షియల్ ఎంతమంది చేస్తున్నారు, కెమికల్ ఎంత చేస్తున్నారు. సో మనకి ఓవరాల్గా ఒక వివో టార్గెట్ ఎంత, దానిలో మనం నెక్స్ట్ ఈ 2025లో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ని ఫిక్స్ చేసుకుంటాం. అందులో భాగంగా మనం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ICRP లెవెల్ వరకు అందరికీ ట్రైనింగ్లు ఇచ్చి తర్వాత గ్రామ స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకుంటాం. అక్కడ ర్యాలీలు నిర్వహిస్తాము ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించి కొన్ని స్లోగన్స్ తోటి. అలాగే ATM మోడల్స్, A గ్రేడ్ మోడల్స్, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మోడల్స్ అన్నీ కూడా గ్రౌండింగ్ కూడా చేస్తాం. అయితే అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మనం తీసుకునే ఆహారం ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నాం, ఈరోజు రైతు వ్యవసాయం చేస్తున్నారు అంటే రైతుకు లాభదాయకంగా ఉందా, రైతు సైడ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, విత్తనాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, వీటన్నిటినీ అధికంగా ఖర్చులు పెట్టి అధికంగా ఎరువులు వేసి అధికంగా పురుగు మందులు పిచికారీ చేసి రైతు ఏమైనా లాభం పొందుతున్నాడా, ఆయనకు నష్టం జరుగుతుందా. మనకి ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా 9 సూత్రాలు అని చెప్పాను. దానిలో మొదటిది ఏంటంటే 365 days గ్రీన్ కవరేజ్ ఉండాలి. అంటే 365 రోజులు పొలాలన్నీ పచ్చగా ఉండాలి, పొలాలని పంటలతో కప్పి ఉంచాలి. ఇది సాధ్యమా? ఎలా సాధ్యం? 365 రోజులు అంటే మనకి ఖరీఫ్, రబీ, సమ్మర్లో పొలాలు, సమ్మర్లో కూడా ఖాళీ ఉంచకుండా పొలాలన్నీ పంటలతో కప్పి ఉంచాలి. మొక్కల్లో ఇప్పుడు మనకి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, కానీ మహిళలది ఎక్కువ పాత్ర ఉంటుంది అనుకుంటా. విత్తనాలు విత్తే దగ్గర నుంచి నాటు వేయడం, కలుపు తీయడం, కోత వేయడం అన్నీ మహిళలు చేస్తారు. అయితే ఈ మహిళలు మరి పెద్ద పెద్ద పనులన్నీ రైతులు చేస్తారు. అది దమ్ము చేయాలన్నా రైతులే చేస్తారు, అది కల్టివేటర్తో కల్టివేట్ చేయాలన్నా రైతులే చేస్తారు, తర్వాత కుప్ప వేయాలన్నా కుప్ప నూర్చాలన్నా రైతులే చేస్తారు, మార్కెట్కి వెళ్ళాలన్నా ఫార్మర్స్ చేస్తారు. సో ఇద్దరు సమానంగా చేయాల్సిందే. ఎవరు ధర్మం వారు నెరవేరిస్తేనే అది వ్యవసాయం. కానీ వీరిద్దరికన్నా ముందు ఇంకొకరు చేస్తారు. ఎవరాళ్ళు? మైక్రో ఆర్గానిజమ్స్. సాయిల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు నిరంతరం పొలాన్ని దున్నుతూ ఉంటాయి అన్నమాట. మట్టిని తిని విసర్జిస్తూ ఉంటాయి. ఆ విసర్జించే ఆ మట్టిలో మొక్కలు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఉంటాయి. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను ఆకుల ద్వారా గ్రహించి, సూర్యరశ్మిని గ్రహించి, నేల నుంచి నీటిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేస్తాయి. ఈ తయారు చేసిన పిండి పదార్థాలలో 40% పై భాగాన్ని కాండము, ఆకులు, పువ్వులు, కొమ్మలు, కాయలు వీటి పెరుగుదలకు ఉపయోగించుకుంటాయి. మిగిలిన 30% ఏం చేస్తాయి? వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటాయి. ఇంకెంత ఉంటుంది చెప్పాలి? మీరు కాదు, మనాళ్ళు చెప్పాలి. ఇంకెంత ఉంటుందండి? 40% ఏమో కాండం పెరుగుదలకి, 30% ఏమో వేర్లు పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది. ఇంకెంత తను ఉపయోగించుకుంటుంది, కొంత మనకు ఆహారంగా ఇస్తుంది, కొంత నేలలో రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన ఈ పిండి పదార్థాలే సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతాయి. సజీవమైన వేరు వ్యవస్థ ఉన్నప్పుడే సూక్ష్మజీవులకి ఆహారం అందుతుంది. ఇక్కడ సజీవమైన వేరు వ్యవస్థ ఖరీఫ్లో ఉంటుంది, రబీలో ఉంటుంది, సమ్మర్లో ఉంటుందా? ఉంటల్లా. ఉండనప్పుడు మరి సూక్ష్మజీవులకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పటల్లా. బిఏఎల్ సరిగా వింటల్లా. వింటే ఆన్సర్ చెబుతారు టక. ఆయన కొంచెం తెలియని మనం ఆయన ఎవరు? CC గారా? జూమా? పాపం వెనక్కి కూర్చుంటే బెటర్. పాపం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. 365 days గ్రీన్ కవరేజ్ ఎందుకు ఉండాలి? 365 days గ్రీన్ కవరేజ్ మొక్కలు ఆహారాన్ని తయారు చేసి సూక్ష్మజీవులకు అందిస్తాయి. మొక్కలు ఎలా తయారు చేస్తాయి? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా. మనకి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది గాలిలో, అది ఎక్కడ ఉండాలి? అసలు కార్బన్ ఎక్కడ ఉండాలి? నేలలో ఉందా? లేదు. తగినంత కార్బన్ లేదు. ఆర్గానిక్ కార్బన్ 0.5 లోపే ఉంటుంది.
కానీ ఆర్గానిక్ కార్బన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు సాయిల్కి ఉండవలసిన అన్ని మంచి లక్షణాలు వచ్చేస్తాయి. నేలలో గుల్లబారటం, నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో మనకి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఉన్న కార్బన్ని నేలలోకి తీసుకురావాలంటే ఎలా ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు మొక్కలు ఆహార పదార్థాలను ఎలా తయారు చేసుకుంటున్నాయి? ఉపయోగించి తయారు చేసుకుంటున్నాయి. ఆ కార్బన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి తీసుకుంటుంది? గాలిలో నుంచి తీసుకున్న ఆ కార్బన్ని కార్బోహైడ్రేట్స్ రూపంలో ఆహారంగా తయారు చేసి తను కాండం పెరుగుదలకు 40% ఉపయోగించుకుంటుంది, వేరు పెరుగుదలకు 30% ఉపయోగించుకుంటుంది. వేరు నుంచి నేలలోకి కొంత ఇంకెంత 30% రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన కార్బోహైడ్రేట్సే సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతాయి. ఆ సూక్ష్మజీవులకు ఆహారంగా మారినప్పుడే అవి కూడా ఆహారాన్ని తీసుకొని నిరంతరం అవి మొక్కలకి ఆహారాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలో మనం ఒక రకం మొక్క వేసినప్పుడు ఆ మొక్కకు సంబంధించిన డిఎన్ఏకి సంబంధించిన సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మనం జనుమో, జీలుగో, పిల్లి పెసరో, పచ్చిరొట్ట పైర్ల కింద ప్రీ మాన్సూన్స్ అప్పుడు వేయండి అని చెప్తున్నాం, తొలకరి వర్షాలు పడినప్పుడు. అయితే అది ఒక్కటే వేసినప్పుడు జీలుగ వేస్తే కొన్ని సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి, జనుము వేస్తే కొన్ని రకాల సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి, పెసర వేస్తే మరికొన్ని యాక్టివేట్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ప్రకృతి వ్యవసాయంలో 4 సంవత్సరాల క్రితం నవధాన్యాలు వేయండి అంటాం. నవధాన్యాలను అదేంటి ఏరువాక సాగరం అంటారు కదా పాట, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న అని ముళ్ళగారను చేత పట్టుకొని నవధాన్యాలు చల్లండి అని చెప్పేసి ఉంటుంది కదా. అయితే ఆ నవధాన్యాలు చల్లినప్పుడు ఏంటంటే చాలా బాగా పండింది పొలం. అంటే పొలం యొక్క స్ట్రక్చర్ అనేది సూక్ష్మజీవులు అభివృద్ధి చెందినాయి, వానపాములు వస్తున్నాయి. అవన్నీ చూసి 4 సంవత్సరాల క్రితం 9 రకాల పంటలు వేస్తే నవధాన్యాలు పచ్చిరొట్ట పైరుకని చాలా బాగుందని చెప్పేసి ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు? పెంచారు, దాని పాయింట్ 18 రకాలు చేశారు. ఆ 18 రకాలు చేసినప్పుడు ఇంకా బాగుందట. సో ఇది ఇంకా బాగుంది, దీని కాన్సెప్ట్ చాలా బాగుంది అని చెప్పేసి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, మనకి ఋతుపవనాలు రావడానికి ముందుగా డ్రై సోయింగ్లో ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకొక 9 రకాలు యాడ్ చేశారు, ట్రిపుల్ చేశారు. 18, 27 రకాల విత్తనాలు వేసినప్పుడు చాలా బాగుంది సాయిల్. ఎందుకు అని అంటే అన్ని రకాల సూక్ష్మజీవులు యాక్టివేట్ అయినాయి. కంటికి కనిపించేవి కొన్ని, కనిపించినవి కొన్ని, చాలా ఇవన్నీ వానపాములు అన్నీ డెవలప్ అయ్యేసరికి రైతులు వారంతట వారే ఇంకా కొన్ని కలిపేసి 30 రకాల మనకి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పిఎండిఎస్ అంటారు. 30 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసుకుంటే నేల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి గ్రహించి గత సంవత్సరం వేశారు. ఆ వేసిన పొలాల్లో మేము కూడా చూసాము. కొంచెం బెల్లంకొండ ఆ ఏరియాలో మేము బాగా పరిశీలన చేస్తే వరిలో కూడా ఒక దుబ్బెలు అలా అయితే దుబ్బ నిండా వానపాములే ఉన్నాయి, అన్కౌంటబుల్. ఒక దుబ్బకే అన్ని ఉన్నాయంటే లక్షల కొలది ఉన్నాయి పొలాల్లో. ఆ లక్షల కొలది వానపాముల నుండి మన వ్యవసాయాన్ని చేసి పెడుతున్నాయి. సో మనకి ఈ 365 రోజులు పంట పొలాలని కప్పి ఉంచాలి. రెండవ సూత్రం ఏంటంటే పంటల వైవిధ్యం, మోనోక్రాపింగ్ కాకుండా పాలీక్రాపింగ్ వేసుకోవాలి. అంటే జీవ వైవిధ్యం అనేది ఉంటుంది. జీవ వైవిధ్యం అనేది ఉన్నప్పుడు అన్ని రకాల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. మూడవది ఏంటంటే తేలికపాటి దుక్కులు. మనం జనరల్గా ఏంటంటే వ్యవసాయంలో నేను కూడా చిన్నప్పటి నుంచి ఏవో 20 సంవత్సరాలు చేశాను నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా. ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే వేసవిలో లోతు దుక్కులు చెయ్యండి అని చెప్పేవాళ్ళు. లోతు దుక్కులు చేస్తే వేసవిలో ఏమవుతుంది? ఎందుకు లోతు దుక్కులు చేయమంటాము? చీడపేడలున్నా చచ్చిపోతాయి, తెగులు కారకాలున్నా చచ్చిపోతాయి, కలుపున్నా చచ్చిపోయిద్ది, సాయిల్ అంతా చక్కగా మెత్తగా తయారైపోయిద్ది, మనం ఏదైనా వేయచ్చు. ఆ తర్వాత అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఈ కార్బన్ని నేలలో కార్బన్ రూపంలో స్థిరీకరింపజేసామో ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసి దీని ద్వారా కార్బన్ స్థిరీకరించబడుతుందా లేదా? ఇదంతా మళ్ళా ఆక్సీకరణ జరిగి మరలా కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి నేలలో కార్బన్ శాతం మరలా తగ్గిపోయింది లోతు దుక్కులు చేయటం వల్ల.
సో అలా చేయకుండా తేలికపాటి దుక్కులు చేయాలి, అవసరం మేరకే చేసుకోవాలి. ఇలా సమ్మర్లో లోతు దుక్కులు చేయటం వల్ల కార్బన్ శాతం తగ్గిపోతుంది, ప్లస్ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. అవి పాపం చాలా సెన్సిటివ్ సూక్ష్మజీవులు, అవన్నీ కూడా చనిపోతాయి. ఈ రెండింటిని మనం కాపాడుకోవాలి అంటే తేలికపాటి దుక్కులు చేయాలి. నెక్స్ట్ ఏంటంటే జీవ ఉత్ప్రేరకాలను వాడాలి. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఫిష్ అమైనో యాసిడ్, ఎగ్ అమైనో యాసిడ్, ఇవన్నీ కూడా జీవ ఉత్ప్రేరకాలు. ఘనజీవామృతంలో ఏంటంటే మనకు తెలుసు, ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి బెల్లము, శనగపిండి ఇవన్నీ వేసి వాటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నింటినీ అభివృద్ధి చెందించి మల్టిప్లై చేసి దాన్ని ఎకరానికి 400 కిలోలు బిఫోర్ సోయింగ్ ఆర్ బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ మెయిన్ క్రాప్ మనం వేస్తాం. అది ఘనజీవామృతం. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని మనం పారిస్తూ ఉంటాం. ఈ 2 యాక్టివిటీస్, ఫస్ట్ పిఎండిఎస్ వేయటం, ఘనజీవామృతం వేయటం, జీవామృతం మనం అప్లై చేయటం, ఇవన్నీ చేస్తే మిగిలిన చాలా వరకు చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే వీటి వల్ల నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. వాటి వల్ల నేలలో మరి అవి నిరంతరం మట్టిని తిని విసర్జిస్తూ భూసారం పెరుగుతుంది, మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి, నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, కలుపు తగ్గుతుంది, మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందటం వల్ల మొక్కలకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉండటం వల్ల మెయిన్గా ఈ పిఎండిఎస్ అనే దాన్ని మనం తప్పకుండా పాటించాలి. 30 రకాల విత్తనాలు, జీవ వైవిధ్యం కలిగినటువంటి విత్తనాలతోటి దీనిలో ఏంటంటే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కలిపి, ఇప్పుడు సపోజ్ పప్పు ధాన్యాలు ఉన్నాయనుకోండి, దానిలో మినుము, పెసర, శనగ, కంది ఇవన్నీ వేసుకుంటాం. నూనె గింజలు ఉన్నాయనుకోండి, ఆవాలు, ఆముదము, నువ్వులు, వేరుశనగ ఇలాంటివన్నీ వేసుకుంటాం. అట్లాగే సుగంధ ద్రవ్యాలు, మెంతులు, కొత్తిమీర, ధనియాలు ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం సుగంధ ద్రవ్యాల్లో. అలాగే జనుము, జీలుగా, పిల్లి పెసర కూడా వేసుకుంటాం. వీటితో పాటు కూరగాయల్లో ముఖ్యంగా మరి దుంప జాతిలో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేసుకుంటాం. అలాగే కూరగాయల్లో బెండ, అట్లాగే టొమాటో, వంగ, మిరప వేసుకుంటాం. దీనిలో మళ్ళీ తీగజాతి కూరగాయల్లో దోస, సొర, పొట్ల, కాకర ఇవన్నీ వేసుకుంటాం. ఇట్లా ఇవన్నీ కలిపి ఎన్ని రకాలు వేసుకోవాలి? 30 రకాలు వేసుకోవాలి. ఇవన్నీ గతంలో మనం ఒక 15 కేజీలు కిట్ ఇచ్చేవాళ్ళం. ఆ కిట్ ఇస్తే 30 రకాలతోటి లాస్ట్ రిజల్ట్ చాలా బాగుంది. మీరు కూడా చూడవచ్చు. మీరు స్వయాన వేసి చూస్తే పిఎండిఎస్ విత్తనాలు వేసుకుంటే ఎంత ఆ సాయిల్ స్ట్రక్చర్ ఎంత అభివృద్ధి చెందుతుందంటే అంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెయిన్ కాన్సన్ట్రేషన్ పిఎండిఎస్ మీద వేయాలి. 2వ సూత్రం ఏంటన్నా మనం పాలిక్రాపింగ్ అంటే జీవ వైవిధ్యము, 3వది తేలికపాటి దుక్కులు, 4వది జీవ ఉత్ప్రేరకాలు ఉపయోగించడం, 5వది పశువులను అనుసంధానం చేయటం. ప్రకృతి వ్యవసాయంలో పశువులను అనుసంధానం చేయటం. అలా అనుసంధానం చేసినప్పుడు ఏంటంటే పశువులు ఏం చేస్తాయి, మనం పంట తీసుకున్న తర్వాత మిగిలిన గడ్డి అంతా కూడా పశువులకు ఉపయోగపడుద్ది. పశువులు వేసే పేడ, మూత్రము ఇవన్నీ కూడా పంటలకు ఉపయోగపడతాయి. కాబట్టి పశువుల్ని అనుసంధానం చేయటం అనేది. తర్వాత ఏంటంటే బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ను ఉపయోగించాలి. అంటే కషాయాలు, అంటే దానిలో ఏంటి, ఆ కషాయాల్లో వేప గింజల కషాయం, వేపాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం, బ్రహ్మాస్త్రం, వజ్ఞాస్త్రం, ఇలా మనం పురుగుల్ని కంట్రోల్ చేయడానికి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ని ఉపయోగించాలి, కషాయాలు మాత్రమే ఉపయోగించాలి అనేది. దేశవాళీ విత్తనాలు ఎందుకు ఉపయోగించాలి? మనం అసలు మొత్తం హైబ్రిడ్సే వాడుతున్నాం. హైబ్రిడ్స్ వాడటం వల్ల ఏంటంటే అవి చాలా సెన్సిటివ్, పురుగులను తట్టుకోలేవు, తెగుళ్ళను తట్టుకోలేవు. పైగా దేశవాళీ విత్తనాల్లో బలం ఉంటుంది, మనం తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాల పోషకాలు ఉంటాయి దానిలో. అది నేల నుంచి చక్కగా సూక్ష్మజీవులు ఇచ్చే ఆహారాన్ని అందుకుంటాయి. తర్వాత రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఎరువులు అంత అవసరంలా, పురుగు మందులు అంత అవసరం లేదు. కాబట్టి దేశవాళీ విత్తనాలను కూడా మనం అవలంబించాలి, ఉపయోగించాలి. నెక్స్ట్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే రసాయనాలు వద్దు,
కషాయాలు ముద్దు, ప్రకృతి వ్యవసాయం ముద్దు అన్నట్టు సింథటిక్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమాత్రం కూడా ఉపయోగించరాదు. ఎందుకు అంటే మనం వేసే రసాయనాలకి ఆ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. సమ్మర్లో చనిపోతాయి, మొక్కలు లేకపోయినా చనిపోతాయి. తర్వాత ఆచ్ఛాదన చేయాలి. ఒకవేళ మనకి మొక్కలు వేయడానికి అవకాశం లేదనుకోండి, ఏదో గడ్డి తీసుకొచ్చి కప్పి ఆ పనన్నా చేయాలన్నమాట. ఆచ్ఛాదన చేయాలి, పంటల అవశేషాలతో కప్పి ఉంచాలి. ఈ విధంగా లాస్ట్ 9వ సూత్రం ఏంటంటే సింథటిక్ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఉపయోగించరాదు. ఈ 9 సూత్రాలు పాటిస్తే మనం ప్రకృతి వ్యవసాయం చక్కగా చేయగలం. జనరల్గా ఎవరన్నా ఏమంటారంటే రైతులు ఎంత కష్టపడి పొలాల్లో దుక్కులు చేసి, మెత్తని దుక్కులు చేసి, ఎరువులు వేసి, పురుగు మందులు కొట్టి, ఎక్కడెక్కడి నుంచో హైబ్రిడ్ విత్తనాలు తెచ్చి వేస్తేనే అంతంత మాత్రంగా వస్తుంది, మీరు భలే చెప్పొచ్చారులే, ఇవన్నీ లేకుండా వ్యవసాయం చేద్దామనైనా అది అయ్యే పనే కాదంటారు. ఎవరు అనేది అలా ఒక్కసారి కూడా ప్రయత్నం చెయ్యని వారు అంటారు. అసలు ఈ సూత్రాలన్నీ పాటించిన వారి నోటి నుంచి వస్తుంది ఆ మాట. అసలు పాటించారనుకోండి, ఒకసారి చేసి చూశారనుకోండి, ఆహా మనకి నిజమే కదా, పిఎండిఎస్ వేస్తే ఇన్ని రకాల సూక్ష్మజీవులు వచ్చినాయి నేలలో, పిఎండిఎస్ వేయటం వల్ల ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ 30 రకాల విత్తనాలు ఎకరానికి ఒక 20 కిలోలు వేసుకోవటం వల్ల మనకి ముఖ్యంగా నేల గుల్లబారుతుంది, నేలలో కార్బన్ శాతం పెరుగుతుంది, నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, కలుపు నివారణ జరుగుతుంది, మొక్కలకు రోగ నిరోధక శక్తి వస్తుంది, రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు. తర్వాత మనం వేసే ప్రధాన పంటకి కావలసిన పోషకాలన్నీ కూడా ఆ సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ఆ సూక్ష్మజీవులే ఇస్తాయి. కాబట్టి పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది రైతులు కంపల్సరీగా పాటించాలి. ఆర్డిఎస్ కానీ పిఎండిఎస్ కానీ, అంటే ఇప్పుడు మన ఖరీఫ్ అయిపోయింది, రబీ వేస్తారు, రబీ అయిపోయింది, ఆర్డిఎస్ రబీ డ్రై సోయింగ్ అంటారు. దానిలో కూడా ఇదే విత్తనాలు, జీవ వైవిధ్యము, వివిధ రకాలు 30 రకాల విత్తనాలు వేసుకోవాలి. ఉగాదికి మధ్యలో వర్షం పడిద్ది. ఈ వర్షాన్ని ఉపయోగించుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇదే అనుకూలమైన సమయము, ఈ నెలలోనే పిఎండిఎస్ విత్తనాలు పొలంలో రైతుల చేత వేయించాలి. ఆ విత్తనాలని గుళికలుగా తయారు చేసుకోవడం అంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం, బంకమన్ను కోటింగ్, గంజామృతం కోటింగ్, బూడిద కోటింగ్, ఇవన్నీ వేసి విత్తనాలను గుళికలుగా తయారు చేస్తే తయారు చేసినాక ఆ విత్తనాలు పొలాల్లో చల్లుకుంటే విత్తనాలు ఎండకి ఏమీ కావు, చీడపేడలు ఆశించవు, చీడపేడలు ఎలుకలు కానీ లేదా ఇంకేమైనా పురుగులు కానీ ఏమీ తినవు. పైగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు అంటే వర్షాలు పడినప్పుడు అన్ని వేసిన విత్తనాలన్నీ ఒకేసారి మొలకొస్తాయి. అలా మొలకొచ్చినప్పుడు మనకేమవుతుందంటే పిఎండిఎస్ వేసిన రైతుల పొలాలు పచ్చగా ఉంటాయి, చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. ఆ పొలాల్లో వెయ్యని పొలాలు ఏం చేయాలి, ఎరువులు వేసుకుంటూ ఉంటారు. ఎరువులు వేసే కొంత ఉండా సూక్ష్మజీవులు కూడా చనిపోతూ ఉంటాయి. వేసిన ఎరువులు నేలలో కలిసిపోవు, చౌడు బారుతాయి అన్న కాన్సెప్ట్ తోటి పైనుంచి మనకి అడ్వైజర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఈవీసీ సార్ ఏం చేశారంటే అందరికీ కన్వర్జెన్స్ అనేది ఉండాలని రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరి దృష్టి దీనిపైన ఉంది. దీన్ని ముఖ్యంగా ఈ మహిళలకి ఎంత సామర్థ్యం ఉందంటే ఆకాశాన్ని కూడా గగనం ఎంత ఎత్తైనా దాన్ని వంచి ఇక్కడ పనిచేయించే సామర్థ్యం మహిళల్లో ఉందని మహిళా సంఘాలను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇలా అందరి కన్వర్జెన్స్తో ప్రకృతి వ్యవసాయము, మహిళా సంఘాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ సంవత్సరం ఎన్ఎంఎన్ఎఫ్ కింద అంటే నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ 2025 సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఒక మిషన్ మోడ్లో, మిషన్ మోడ్ ఎందుకు పెడతారు అంటే ఇది ఒక మంచి కార్యక్రమము, దీనిని చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక మిషన్ మోడ్లో ప్రకృతి వ్యవసాయాన్ని అన్ని గ్రామాల్లో వ్యాపింప చేయాలి అని చెప్పేసి ఈ సంవత్సరం తలపెట్టినందువల్ల ప్రభుత్వం వారు ఇలా మనకి కన్వర్జెన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి.